తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ 9వ వార్డు టీచర్స్ కాలనీలోని అంగన్వాడీ కేంద్రాన్ని ప్రాజెక్టు అధికారి శంషా బేగం ఆకస్మిక తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలోని పిల్లల రిజిస్ట్రేషన్ తనిఖీ చేశారు. పూర్వం ప్రాథమిక విద్య గురించి PP1, PP2 టెక్స్ట్ బుక్స్ లోని పాఠ్యాంశాలపై పిల్లలతో మాటామంతి, సృజనాత్మక విద్య, ఆటపాటలతో అంగన్వాడీ పిల్లలకు విద్య బోధించాలని ఆమె టీచర్స్ కి సూచించారు. ఈ సందర్భంగా శంషా బేగం N3 న్యూస్ తో మాట్లాడుతూ వెంకటగిరి బాలాయపల్లి, డక్కిలి అర్బన్ రూరల్ పరిధిలో 261 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. ఈ ఏడాది ప్రీ స్కూల్ చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల నుండి 1152 మంది పిల్లలను ఫౌండేషన్ పాఠశాలల్లో చేర్పించడం జరిగిందని చెప్పారు. అంగన్వాడీలలోని పిల్లలందరికీ మంచి విద్యను అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్, సిబ్బంది పాల్గొన్నారు. అందరూ నవ్వుని కలిగిమను కూడా అక్కడ నువ్వు కూడా ఇక్కడ అలా మాట్లాడతాను. ICDS ప్రాజెక్టు వెంకటగిరి నందు డక్కిలి, బాలాయపల్లి, వెంకటగిరి మరియు వెంకటగిరి అర్బన్ నందు మొత్తం 201 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. ఈ అంగన్వాడీ సెంటర్స్లో 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలు 3500 మంది నమోదు చేయడం జరిగింది. ఈ పిల్లల్ని మనం ఏమిటంటే అంగన్వాడీలో వచ్చేటటువంటి పిల్లలకి 3 నుంచి 6 సంవత్సరాల పిల్లల్ని అంగన్వాడీలో జాయిన్ చేసుకుంటాము. ఈ 3 నుంచి 6 సంవత్సరాల్లో ప్రతి అంగన్వాడీలో కూడా ఆట, పాట, మాట, కథ, సృజనాత్మకత, సంసిద్ధత ద్వారా వీళ్ళలో ఆల్రౌండ్ డెవలప్మెంట్స్ 5 డొమైన్స్ని డెవలప్మెంట్ చేస్తాము. శారీరక అభివృద్ధి మరియు భాషా అభివృద్ధి, మానసిక, ఉద్వేగ మరియు సాంఘిక అభివృద్ధుల ద్వారా వీళ్ళల్లో అన్ని రకాలైనటువంటి సంపూర్ణ అభివృద్ధిని కలుగజేసి వాళ్ళని తిరిగి ప్రాథమిక పాఠశాలకు చేర్పిస్తున్నాము. ఈ సంవత్సరం మేము 1152 మంది పిల్లల్ని మన అంగన్వాడీ నుంచి ప్రాథమిక పాఠశాలలో చేర్పించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం వారు మనకు ముందుగా లేట్ లేకుండా ఫస్టే అంగన్వాడీ సెంటర్స్కి బుక్స్ పంపించడం జరిగింది. ఇప్పుడు వచ్చినటువంటి బుక్స్లో PP1 బుక్స్ మరియు PP2 బుక్స్ ఉన్నాయి. ఈ PP1, PP2లో తెలుగు మరియు ప్రీ ప్రైమరీకి సంబంధించినటువంటివి, మ్యాథ్స్, ఇంగ్లీషు, వర్క్ బుక్స్ ఇవన్నీ కూడా కాన్వెంట్లో ఏ విధంగా అయితే బుక్స్ ఉన్నాయో వాటికి ధీటుగా తల్లులకు కూడా మనం చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరిని అంగన్వాడీలో చేర్పించండి. వాళ్ళకి ఆట, పాట, మాటతో పాటు ఇక్కడ పోషకాహారం కూడా ఉంటుంది. కాబట్టి పోషణ్ బి పడాయి బి అనే కార్యక్రమంలో మనము ఆధార్శిల అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క యాక్టివిటీ కూడా గవర్నమెంట్ పంపించినటువంటి ట్రైనింగ్ అయ్యారు అంగన్వాడీ టీచర్స్ ఆధార్శిల మీద. ఈ ఆధార్శిలలో ఉన్నటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా పిల్లల్ని చేయించడం వల్ల వాళ్ళు మానసికంగా, సాంఘికంగా మరియు బాగా శారీరకంగా కూడా పరిపూర్ణలు అవుతారని చెప్పేసి తెలియజేసుకుంటూ
అందరినీ అంగన్వాడీ సెంటర్స్కి పాఠశాల అంగన్వాడీ స్కూల్కి పంపించండి. ఆటపాటల విద్య, అంగన్వాడీ విద్య, ప్రతి ఇంటికి అంగన్వాడీ విద్య ఉండాలని చెప్పేసి ఆ సంపూర్ణ ఆహారం తీసుకుంటూ పిల్లల్ని కూడా మంచి లోపపోషణ లేకుండా ఆరోగ్యవంతులుగా చేయడానికి కూడా అంగన్వాడీ సెంటర్ ఉపయోగపడుతుందని మీకు అందరికీ కూడా తెలియజేస్తుంది. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు, అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు CGHS, EHS, ఆరోగ్య భద్రత, మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.